ఎవరో చూసొస్తానుండు. ఎందుకు వచ్చారు సార్? సార్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు వచ్చారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారేంటి? ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఎవరు చెప్పారు మీకు? నేనే. నేనే చెప్పాను. తనేం చెప్పింది? మీరెందుకు వచ్చారు ఎస్ఐ గారు? ఎమోషనల్ అవ్వకండి. నేనేం చెప్పాను ఎస్ఐ గారు చెప్తారు, వినండి మేడం. ఈమె రోడ్లో ఒంటరిగా తిరుగుతుంది. ఎంక్వైరీ చేయగా తన భర్త ఈ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడని చెప్పింది. ఈవిడికి తాళి కట్టిన వాడు ఇక్కడే ఉన్నాడని చెప్పింది. ఉండడం కాదు సార్, ఇదిగో ఇతనే. నేను కాబోయే భార్యనండి. నేను ఆల్రెడీ భార్యని. మీరు ఆగండమ్మా, నువ్వు చెప్పవయ్యా. మాయా నాకు కాబోయే భార్య. అందుకే పర్సనల్గా మాట్లాడుకుందామని ఇక్కడికి వచ్చాం సార్. ఈమెకు విడాకులు ఇచ్చావా? లేదు సార్. మరి విడాకులు ఇవ్వకుండా ఈవిడితో ఎలా తిరుగుతావు? చట్ట ప్రకారం నేరం కదా. అంటే అది 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 అంటావేంటయ్యా? నేను అవని విడిపోతున్నా. మాయా నేను కలిసి నడవబోతున్నా. అందుకే మీరు అవనిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి బాబా అలా అంటావు? విడిపోతున్నావని అంత సులువుగా ఎలా చెప్తున్నావు? నువ్వు కట్టిన ఈ తాళి సాక్షిగా చెప్పు చూద్దాం. తాళి తాకించడం వల్ల శ్రీకర్ నా ఆది నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఛ! చెప్పు. చెప్పు బావా. ఈ తాళిని కట్టిన నువ్వు ఈ తాళికి ఎలా దూరం అయిపోతావు? మరో ఆడదానికి ఎలా కడతావు? అందరం ఇక్కడున్నావేంటి? మీరంతా ఎందుకు వచ్చారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటయ్యా నువ్వు అపరిచితుల్లో రెమోలా డెమోలిస్తున్నావు? అవనికి విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటావయ్యా? అప్పటి వరకు అవనియే నీ భార్య. అవును సార్, అవనియే నా భార్య.